అనుగ్రహం లభించింది దాని గురించి. ఒక వస్త్రం దానం చేయమని చెప్తారు. ఎందుకు చెప్తారు పెద్దలు గురువులు? వస్త్రం పత్తితో తయారు చేయబడుతుంది. మన పైన ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఆ శని దోషాలన్నీ తొలగిపోతాయి. లవణ దానం చేస్తున్నాం. దేనికి లవణం అంటే ఉప్పు. పిల్లవాడు ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు, ఫంక్షన్లో 10 మంది దగ్గర తీసుకొని మనం గుద్దాడారు అనుకోండి, అయ్యో దిష్టి తగిలిందని ఇంటికి తీసుకురాగండి, వీటికి ఎంత దిష్టి తగిలిందని తల్లి ఏం చేస్తుంది, ఉప్పు పట్టు చేస్తుంది. వారి యొక్క దృష్టి దోషం అంతా పోవాలి, అందరి కళ్ళు బిందునే పడ్డాయని అంటుంది. అయితే ఒక ఉప్పు దానం చేయడం ద్వారా మన పైన ఉన్నటువంటి దృష్టి దోషం పోతుంది. ఆర్జదానం గుణదానం చేయడం ద్వారా మన ఆయుష్ పెరుగుతుంది. ప్రతి దానికి అంతరార్థాన్ని గ్రహించాలి. పోతున్న డబ్బు గురించి ఆలోచించకూడదు. అంటే మన కాలం అనేది ఉండదు. చక్రం ఏం చేస్తుంది, తిరుగుతూనే ఉంటుంది. ఈ కాలం కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. కాలచక్రంలో మన గ్రహాల యొక్క స్థితిగతులు ఎప్పుడు ఒక చోట కూర్చొని ఉండవు. ఇవాళ రాజులాగా ఉన్నవాడు రేపు బంటు అవుతాడు, ఇవాళ బంటులాగా ఉన్నవాడు రేపు రాజు అవుతాడు. ఏదైనా మన గ్రహచారం బాగాలేదు, నిన్న వరకు బాగానే ఉండేది, ఎలా అయిపోయాడు ఈ పరిస్థితి. ఏంటంటే ఈ ఊహించిన వీడేంటి రాత్రి ఇలా రాత్రి కూర్చున్నాడు ఏంటి అని. అది గ్రహ స్థితిగతం. ఈ యొక్క కాలం యొక్క గ్రహాలు ఎప్పుడు ఒకలాగా ఉండవు. కాబట్టి పెద్దలు ఊరికే చెప్పలేదు, మన కాలంలో గ్రహాల మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి మధ్యలో ఇలాంటి మంచి సందర్భాల్లో, మంచి సమయాల్లో, పర్వదినాల్లో గ్రహణాలు కానీ, ఏదైనా పర్వదినాల్లో కానీ, ఏదైనా విశేషమైన పుష్కరాల సమయాల్లో కానీ కొన్ని దానాలు చేయాలని చెప్తున్నారు. యాభై లేదో డబ్బు కోసం చేస్తున్నారని అనుకుంటుంటాడు. క్రమ తెలియని వాడు, అన్యమైన వాడు, సాంప్రదాయం నమ్మినవాడు, భగవంతుడు నమ్మినవాడు ఏమంటాడు, మన గ్రహచారం బాగుండాలంటే, ఆ గ్రహాలు శాంతించాలంటే, ఆ గ్రహాలు మనకు అనుకూలించాలి, ఆగ్రహించొద్దు. అనుకూలించాలనేటువంటి దానాలు చేయడం ద్వారా అవి శాంతించి వాటి ద్వారా వచ్చే ఆగ్రహించి అనుగ్రహాన్ని అందిస్తాయి. చెడు తొలగిపోయి మంచి జరుగుతుంది. ఇది దాని యొక్క పరమార్థం. ఈ పరమార్థాన్ని గ్రహించకుండా ఏదో ఒక నోటికి వచ్చింది చెప్పబోతున్నాం, అది కాదు ముఖ్యం. కాబట్టి సత్సాంప్రదాయంగా మనం వైభవంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు కన్యాదాన ప్రక్రియ జరుగుతుంది. కన్యాదాన